హలో అండి అందరికి. ఈరోజు నేను బెండకాయ పచ్చడి అయితే ప్రిపేర్ చేశాను. నోటికి ఏమి తినబుద్ధి కావటం లేదు అన్నప్పుడు ఈ బెండకాయ పచ్చడి చేసుకుంటే చక్కగా తినేయచ్చు. దీనికోసం నేను ఒక 20 బెండకాయలు, 2 టమాటాలు, దానికి సరిపడా పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. ఇవి ఒక్కసారి కడిగి శుభ్రం చేసుకుని ముక్కలు కట్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బాండి తీసుకుని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకొని దీంట్లో ధనియాలు, పచ్చనిపప్పు, మినపప్పు, కొద్దిగా టేస్ట్ కోసం ఎండుమిర్చి, సరిపడా పచ్చిమిర్చి యాడ్ చేసేసి వేయించేసి మిక్సీ గిన్నెలోకి అయితే యాడ్ చేసుకుని దీంట్లో చింతపండు, జీలకర్ర, వెల్లుల్లి, దానికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇవి వేగిన తర్వాత దీంట్లోనే బెండకాయ ముక్కలు, టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసి వేయించి చల్లారి పెట్టిన తర్వాత ఇవి మిక్సీ వేసుకున్న తర్వాత ఇవి కూడా యాడ్ చేసేసి గ్రైండ్ చేసుకొని దీంట్లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఇంగువ, పసుపు, ఎండుమిర్చి, కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకుని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి సర్వ్ చేసుకుని చాలా బాగుంటుంది. ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హలో అండి అందరికీ. ఈరోజు నేను కందిపప్పు, పెసరపప్పు కలిపి పప్పు అయితే ప్రిపేర్ చేశాను, టమాటా పప్పు. దానికోసం ఒక చిన్న గ్లాస్ కందిపప్పు, ఒక హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకొని కడిగి శుభ్రం చేసుకొని వాటర్ యాడ్ చేసి కుక్కర్లో పెట్టి ఉడికించేసుకున్నాను. ఇది ఉడికిన తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి వేగిన తర్వాత ఇంగువ కూడా యాడ్ చేసిన తర్వాత టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి ఇవి మొత్తం వేగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు కూడా యాడ్ చేసేసి కొద్దిగా ఒక 2-3 మినిట్స్ ఉడికిన తర్వాత పప్పు ఒకసారి గ్రైండ్ చేసుకున్నాను. దాంట్లోకి యాడ్ చేసేసి ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసి చింతపండు రసం కూడా యాడ్ చేసి ఉడికించేసుకొని దీంట్లో కొత్తిమీర యాడ్ చేసుకుని బాగుంటుంది. ఉప్పు, కారం సరిపోయినది చెక్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఒక్కసారి ట్రై చేయండి. ఈ విధంగా ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో అండి అందరికీ. ఈరోజు నేను 2 బంగాళదుంపలు, 2 టమాటాలు, 2 ఉల్లిపాయలతో వేడివేడి అన్నంలోకి సరిపడా వెంటనే కడిగి ఫాస్ట్గా చేసేసుకున్నాను. దానికోసం ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసి తాలింపు దినుసులు కూడా యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసి వేయించేసుకున్నాను. ఇది కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి ఒక 2-3 మినిట్స్ వేయించిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, 2 బంగాళదుంపని కట్ చేసి వేసుకున్నాను. వేసి మూత పెట్టి ఈ విధంగా 1 నిమిషం పాటు అంటే అది కొద్దిగా ఫ్రై అయ్యే వరకు ఉడికించేసుకొని మళ్ళీ మూత పెట్టి మళ్ళీ తీసి ఒకసారి కలుపుకొని దీంట్లో సరిపడా దించే ముందు ఉప్పు, కారం యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఫ్రై చేసుకొని ఉప్పు, కారం సరిపడా చెక్ చేసుకొని తర్వాత కొత్తిమీర యాడ్ చేసి అన్నం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈజీగా క్విక్గా అయిపోతుంది. ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో అండి అందరికీ. ఈరోజు నేను కొత్తిమీర పచ్చడి చేస్తాను, చాలా బాగుంది. చెప్పడం కన్నా ట్రై చేసి చూస్తే మీకే తెలుస్తుంది. దీనికోసం కొత్తిమీర ఎక్కువ తీసుకున్నాను. వంకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, దొండకాయలు తీసుకున్నాను. అవి కూడా 2 తీసుకున్నాను. ఇప్పుడు పొయ్యి వెలిగించి బాండీ పెట్టి దీంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను కొద్దిగా టేస్ట్ కోసం. పచ్చినపప్పు, మినపప్పు, పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి యాడ్ చేసి వేయించి ఒక మిక్సీ గిన్నెలోకి యాడ్ చేసేసుకొని దీంట్లో ధనియాల పొడి దగ్గర పొడి అవైలబుల్ ఉంది. దానివల్ల జీలకర్ర, ధనియాల పొడి, ఉప్పు, వెల్లుల్లి కూడా యాడ్ చేసి పక్కన పెట్టుకుని ఉంచుకున్నాను. చల్లారక గ్రైండ్ చేసుకోవచ్చని. ఇప్పుడు అదే బాణలో కొద్దిగా దొండకాయలు వేయించేసి కొద్దిగా దొండకాయ తీసి పక్కన పెట్టానంటే పచ్చడి మొత్తం గ్రైండ్ చేసిన తర్వాత లాస్ట్లో వేస్తే నోటికి కొద్దిగా తగిలితే బాగుంటుందని యాడ్ చేసి వంకాయలు, టమాటాలు, కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇవన్నీ మిక్సీ వేసి లాస్ట్లో చివరి కొద్దిగా సరిపోతే ఉప్పు, కొద్దిగా చింతపండు యాడ్ చేసేసి కొద్దిగా దొండకాయ ముక్కలు కూడా యాడ్ చేసి కచ్చబచ్చగా అయితే గ్రైండ్ చేసుకుని తాలింపు వేసుకున్నాను. ఈ తాలింపులో ఖచ్చితంగా ఇంగువ అనేది కావాలి. ఈ ఇంగువ పచ్చడికి మరింత టేస్ట్ వస్తుంది. ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.